విజయ డైరీ కావచ్చు, నంద్యాల రాజకీయాలు కావచ్చు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఏ రోజు కూడా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ పని చేయాలా, నాకు విజయ డైరీ కావాలి కాబట్టి నేను ఈ పని చేయాలా అనేది మా స్టైల్ కాదు. ఇక్కడ మా రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇక్కడ నాయకత్వం ఉందా లేదా, నిజంగా చెప్పండి. విజయ డైరీకి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ప్రధానంగా విజయ డైరీ అంత అప్పుల్లో కూరుకుపోవడానికి గల కారణాలండి మేనేజ్మెంట్. దాంట్లో మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ సొసైటీస్ అన్ని రద్దు చేసేసినారు. అంటే ఓటింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటు వేసేదాన్ని కూడా హక్కు లేకుండా చేసినారు. దాంట్లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నాము. మీడియా మిత్రులు రాస్తున్నారు, మీడియాలో వస్తుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఆఖరికి ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా యూనియన్స్ ఫామ్ అవుతున్నాయి విజయ డైరీలో. డైరెక్టర్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, రద్దయిన డైరెక్టర్లు. ఒక పక్కన ఎలక్షన్ జరుగుతుందని చెప్తూనే ఇంకొక పక్కన వాళ్ళు చేయాల్సిన అవినీతి చేస్తున్నారు. అసలు చైర్మన్గా ఇప్పుడు ఉన్న వ్యక్తికి అర్హత కూడా లేదు చైర్మన్ అవ్వడానికి. ఎందుకంటారు? అంటే వాళ్ళ బైలాస్ ప్రకారం ఆయనకు అర్హత లేదు. మ్యాక్స్ చట్టంలో ఉన్న బైలాస్ ప్రకారం ఆయనకు అర్హత లేదు. ఎట్లా అయినాడు? సో ఇవన్నిటికీ ఎక్కువ ఎంక్వైరీ జరుగుతుంది. విజయ డైరీలో ఇంకొకరు ఎవరైనా కొట్లాడి దీన్ని పైకి తీసుకొని వెళ్ళి పోరాటం చేసి తప్పు చేసిన వాళ్ళని నిందించి వాళ్ళని బయటికి దొబ్బి సరైన వ్యక్తులు కూర్చుంటే ఫస్ట్ తప్పుకునేది మేమే. కానీ అది జరగట్లేదు కదా. పోరాటాలు ఎవరు చేస్తున్నారో చెప్తే వాళ్ళకే వదిలేస్తాము. ఇప్పుడు మాతో పాటు 2-3 చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నువ్వే కరెక్ట్గా చేస్తున్నావు, లేదా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించవచ్చు. కానీ ఎవరు చేయట్లేదు, ఎందుకు వదిలేయాలా? తప్పు చేస్తున్న వాళ్ళని మా జిల్లాలో భూమా నాగిరెడ్డి ఎంపీగా ఉన్నారు కాన్స్టిట్యున్సీలో. మా గ్రాండ్ ఫాదర్ 30 సంవత్సరాలు విజయ డైరీ నడిపించి మాకు హక్కు లేదు, మేము కొట్లాడకూడదు అంటే ఎట్లా అవుతుంది? రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చిన హయాం కూడా మీ తాతగారి టైంలో విజయ డైరీకి. సో ఇవన్నీ కూడా విజయ డైరీకి ఏదో మేము ఎక్కాలనేది కాదు, కానీ అక్కడ అవినీతి జరుగుతుంది, దాని గురించి మాట్లాడట్లే. ఇక్కడ కేవలం అవినీతి అయినా లేకపోతే అందులో అంటే విఖ్యాతి కావచ్చు, లేదా మీ పర్సన్ ఎవరైనా లేకపోతే లోకల్గా ఉన్న రైతుల మీద మీ పట్టు సాధింపు చర్య ఉండకపోవచ్చేమో, లేకపోతే కాస్త వాళ్ళతో దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది, అందుకనే మీరు ఆరోపణలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తే ఎలా ఖండిస్తారు? అట్లనే అనుకుందాము, తప్పేంటి? రైతులకి దగ్గర అవ్వడంలో, నేర్చుకోవడం అనుకోవడంలో, ఫలానా మంచి పని చేయాలనుకోవడం తప్పేముంది? ఓట్లు వచ్చే టైంకి వాళ్ళకి దగ్గర ఉంటే బాగుంటుంది, ఇది మీ స్వార్థ రాజకీయం. గత 5 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి విజయ డైరీ చైర్మన్ని దింపడానికి అప్పటి నుంచే కుట్రలు జరుగుతున్నాయి. మా అబ్బగారు ఉన్నప్పటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి. ఆయన దింపినారు. వైఎస్ జగన్ గారు వచ్చి ఆయన దింపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని దింపండి, ఎస్వి జగన్ నువ్వు గా అని చెప్పంగానే ఆయన అయిపోయినాడా? 3 సంవత్సరాల నుంచి పాలు కంటిన్యూస్గా విజయ డైరీకి పోస్తున్న వ్యక్తికే అర్హత ఉంటుంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు? కరెక్ట్గా రాజకీయ పరంగా మా ఎస్వి జగన్ గారిని తీసుకొచ్చి ఈయన చైర్మన్ అవ్వాలనుకుంటే 3 సంవత్సరాలు పాలు పోసేది రికార్డులోకి వచ్చేస్తుందా? బైలా ప్రకారం ఆ విధంగా ఉంది. ఈయన ఎట్లా అయినాడు? ఆయనకి ఎరుగుడు దిన్న నుంచి ఆయన పాల కేంద్రం ప్రెసిడెంట్గా చూపించినారు. కానీ ఓటు ఎక్కడుంది ఆయనకి? టౌన్లో ఉంది, ఆలగడ్డ టౌన్లో ఉంది. మరి ఎట్లా అర్హత వస్తుంది ఆయనకి? ఈ పాయింట్స్ అన్నీ ఎవరు అడగట్లేదు, అది ప్రాబ్లమ్. జిల్లాలో ఇంకెవరైనా దీని గురించి కొట్లాడమని చెప్పండి, మేము వదిలేస్తాము. అంతేగాని ఎవరు కొట్లాడో మీరు కొట్లాడొద్దండి అంటే అది ఎట్లా కుదురుతుంది? పాలు పోసే వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్నారు. మా అబ్బా దిగే టైంకి, మా ఫ్యామిలీ దిగే టైంకి జీరో అప్పు ఉండింది విజయ డైరీ పైన. డెత్స్ ఏం లేవు. విజయ డైరీ బయలలో ఇంకొకటి కూడా ఉంది, అప్పు ఏదైనా ఉంటే నువ్వు దిగలేవు, ఎక్కలేవు. సో నువ్వు విజయ డైరీ చైర్మన్ నువ్వు ఎట్లా ఎక్కినావు? మేము అప్పులు మేము చేసింటే. ఇప్పుడు విజయ డైరీలో అప్పు ఎంత ఉందో చెప్పమని చెప్పండి. ఎంత ఉండొచ్చు? సుమారుగా 200 కోట్లు ఉంటుందని ఈజీగా నేను చెప్తాను. ఎలా క్లియర్ చేసి దిగొచ్చు మరి ఆయన? రైతుల మీద భారము లేదు అంటే ఎవరైతే ఇప్పుడు విజయ డైరీ పాల్గొంటున్నారో వాళ్ళ హెల్త్ మీద కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే కొంత కల్తీ జరిగే అవకాశం ఉంటుందంట. కొంత ఏందండి, చాలా కల్తీ. నేను అసెంబ్లీలో మాట్లాడిన దీని గురించి. ఇప్పుడు విజయ డైరీ పాలు అంటే మనం ఏమనుకుంటాము, రైతులు పాలు పోసే పాలు, నమ్మకం ఉన్న పాలు, నమ్మకం. కానీ అది కాదే. రైతులందరూ పాలు పోసే పాలు కాదు ప్రజలు తాగేది.
అంటే రైతులు మోసం చేయట్లేదు కానీ ఇక్కడ కల్తీ బయట జరుగుతుంది. నుంచి వేరే డైరీస్ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేసి అది విజయ డైరీ ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారు. నెయ్యి కూడా అంతే, మ్మ్. నెయ్యి కూడా అంతే. మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో తిరుమల లడ్డు నెయ్యి విషయంలో వాళ్ళ దగ్గర నుంచే విజయ డైరీ వాళ్ళు నెయ్యి కొనుక్కున్నారు. అయ్య బాబోయ్. ఇది అసెంబ్లీలో మాట్లాడినా నేను. మ్మ్. హైదరాబాద్లో తెలంగాణలో ఒక డైరీని గవర్నమెంట్ క్లోజ్ చేసింది. దాంట్లో కల్తీ పాలు అమ్ముతున్నారని చెప్పి డైరీని క్లోజ్ చేసేసింది. మ్మ్. అది బీడెక్ కూడా వచ్చింది. ఆ డైరీ దగ్గర నుంచి విజయ డైరీ వాళ్ళు పాలు నెయ్యి తీసుకున్నారు. అసలు విచిత్రం ఏంటంటే మా ఇంటి ముందు డైలీ పొద్దున వచ్చేది విజయపాలి మరి. సో చాలా మందికి ఇది తెలియదు. మ్మ్. అసెంబ్లీలో నేను మాట్లాడేంత వరకు చాలా మందికి ఇది తెలీదు. విజయ డైరీ పాలంటే రైతులు స్వచ్ఛందంగా పోసే పాలని చిల్లింగ్ చేసి ప్యాకెటింగ్ చేసి అమ్ముతున్నారని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. మరి ఈ రకంగా మీడియా ముఖంగా చెప్పాలంటే మీ మీద ఇంకెక్కువ బాధ్యత ఉంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే అధికారంలోకి ఉన్నారు. పసిపిల్లలు తాగే పాలు విజయపాలన అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంచి పేరు ఒక తల్లి తెలియక బిడ్డకి విషం పోస్తున్న సంగతి నేను అసెంబ్లీలో మాట్లాడినా. ఆ ఎంక్వైరీ మీద ఎందుకు మేము అంత వెంటబడుతున్నాము, ఎందుకు మేము ఇంత కొట్లాడుతున్నాము, ఎందుకు దాన్ని అడ్డు పెట్టుకోవాలని చెప్పి ఇది చేస్తున్నామంటే మాకేదో పదవి వస్తుంది కాదు. సరే ఇంకొకరు ఎవరైనా కొట్లాడండి, మేము అన్ని మీకు మెటీరియల్ మీకు అప్పచెప్తాం, ఇంకొకరు కొట్లాడండి, మీరే చైర్లో కూర్చోండి, దింపండి వాళ్ళని ఫస్ట్. ఎవరు రావట్లేదు ముందుకి, అందుకే మేము దిగాల్సి వచ్చింది.